కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 6,65,00,000 నగదు పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే సోదాలు చేశారు పోలీసులు. మల్టీప్లెక్స్లోని హోటల్ ప్రతిమలో నగదు దొరికింది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందింది హోటల్ ప్రతిమ. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సోదాలు కొనసాగాయి. దాదాపు 6,65,00,000ను సీజ్ చేశారు పోలీసులు. అంత డబ్బు ఎవరిది, ఎందుకోసం తెచ్చారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నగదుని కోర్టులో డిపాజిట్ చేయనున్నారు పోలీసులు. మొత్తం మీద 6 కోట్ల పైగా డబ్బును పట్టుకోవడంతో సంచలనం రేపుతోంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన ప్రాపర్టీస్లో ఈ నగదును సీజ్ చేశారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు పోలీసులు. దాదాపు 6,65,00,000 నగదును ప్రతిమ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లో సోదాల్లో పట్టుబడ్డది. మొత్తం మీద వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన ఈ హోటల్లో నగదును పట్టుకోవడంతో ఒక్కసారిగా సంచలనం రేగుతోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. అయితే ఆ డబ్బు ఎవరిది, ఎందుకోసం తెచ్చారన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి నగదును కోర్టులో డిపాజిట్ చేయబోతున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గత అర్ధరాత్రి నుంచి కూడా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీసులు ఇక్కడ ప్రతిమ మల్టీప్లెక్స్ లో సోదాలు నిర్వహించారు. తెల్లవారు వరకు కూడా సోదాలు నిర్వహించారు. సోదాలలో 6,65,00,000 నగదు సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరుస్తామని చెప్పేసి స్థానిక టౌన్ ఏసీపీ నరేందర్ వివరించడం జరిగింది. అయితే ఇది మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు సంబంధించినటువంటి బంధువుల హోటల్. ఈ హోటల్లో దొరకడంతో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఈ నెల 12వ తేదీనే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి కరీంనగర్ లోక్సభ పరిధి నుంచి ఆయన విజయం సాధించాలి, గెలిపేయాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది. అనంతరం 2 రోజుల వ్యవధిలోనే ఈ సోదాలు నిర్వహించడము, మరి అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకే పోలీసులు ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహించారనేటువంటి కోణంలో బలమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీనిలో భాగంగా మరి ఇంకా 6,65,00,000 రూపాయలు కోర్టులో మేము డిపాజిట్ చేస్తాము, దానిలో సరైనటువంటి ఆధారాలు ఉంటే తీసుకోవచ్చు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. మరి ఎన్నికల షెడ్యూల్ కి ముందు రోజు అంటే గత అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహించారంటే ఈ రోజు 3 గంటల ప్రాంతంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ సోదాలు నిర్వహించడము, భారీగా నగదు పట్టుబడము, ఇదంతా కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారా, మరి ఖచ్చితంగా ఎవరికి సంబంధించినటువంటి డబ్బు ఎంత ఉంది, ఇంకా ఎంత ఉండొచ్చు అనేటువంటి కోణంలో సైతం రాజకీయ వర్గాలు విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే ఈ డబ్బు దొరకడము, సీజ్ చేయడంతో ఒక హాట్ టాపిక్ గా మారింది కరీంనగర్ పొలిటికల్ సర్కిల్లో అంతా కూడా. ఇది స్టేట్ వైడ్ కూడా ఇంకా కొన్ని సోదాలు నిర్వహిస్తారా, మరి వీరికి ఎవరు సమాచారం ఇచ్చారు, అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అస్తముందా అనేటువంటి కోణంలో సైతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఇది దాదాపుగా 18 సంవత్సరాల కాలం అయిపోయింది ప్రతిమ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసి. దీనిలోనే ఒక హోటల్స్, రెస్టారెంట్, లాడ్జ్, అలాగే మల్టీప్లెక్స్, సినిమా థియేటర్, బర్ అండ్ రెస్టారెంట్, మార్కెట్, పలు వేదికలకు మల్టీప్లెక్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మరి ఏం లెక్కలు చెప్పేటువంటి అవకాశం ఉంది, ఎక్కడి నుంచి ఈ 6,65,00,000 వచ్చాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా వచ్చినటువంటి అమౌంట్ బ్యాంకులో సహజంగానే కమర్షియల్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళైనా కానీ డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ డిపాజిట్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, ఇంత పెద్ద మొత్తము భారీగా ఎందుకు నగదు ఇక్కడ నిల్వ ఉంచారు, ఎవరికి సంబంధించినటువంటి సొత్తు అనేది మొత్తం పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక పోలీస్ అధికారులు మాత్రం 6,65,00,000 రూపాయలు లభ్యమయ్యాయి. గత రాత్రి నుంచి తెల్లవారు వరకు సోదాలు నిర్వహించాము, దానిలో కోర్టులో మేము డిపాజిట్ చేస్తామనేటువంటి సమాచారం మాత్రమే అందించడం జరిగింది. ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిందే. ఓ టు హైదరాబాద్ స్టూడియో. మల్టీప్లెక్స్ లో యాక్చువల్ అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు మేము వచ్చి చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6,65,00,000 రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏందనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ రకంగా వచ్చింది ఏందనేది విచారణ జరుగుతుంది.